దర్శించుమయ్యా. మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. మీరందరూ ప్రభు యొక్క కృపను బట్టి క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు బలపరిచే వాక్యము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయము 30వ వచనము. అయితే హెష్బోను రాజైన సీహోను మనలను తన దేశ మార్గమున వెళ్ళనిచ్చుటకు సమ్మతింపలేదు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి మోషే నాయకత్వంలో విడిపించబడ్డారు. దేవుడు ఐగుప్తులో అద్భుత కార్యాలు జరిగించి తన ప్రజలను విడిపించినట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తున్నది. వారు దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశానికి ప్రయాణమై వస్తున్నప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము. దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఇజ్రాయేల్ ప్రజలను చక్కగా నడిపించాడు. వెనుకున్న శత్రువులను సముద్రంలో ముంచివేశాడు. దేవుడు ఇజ్రాయేలీల పక్షాన ఉండి అద్భుతాలు జరిగిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. వారు విశ్వాసంతో అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారి ఆత్మీయ జీవితంలో అడ్డంకులు వచ్చినట్లుగా ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశములో ప్రవేశించేందుకు సిద్ధముగా ఉన్నప్పుడు వారు అమోరీల దేశం ద్వారా వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వారు హెష్బోను రాజైన సీహోను వద్దకు వెళ్ళి దేవుడు తమకు ఇచ్చిన కనాను దేశమునకు చేరేందుకు తామును అతని దేశం గుండా వెళ్లేందుకు అనుమతించమని, తాము అతనికి కానీ అతని ప్రజలకు కానీ ఎలాంటి హాని చేయమని, వారికి తాము ఎలాంటి నష్టాన్ని కలిగించమని, తాము తినే తిండికి తాము త్రాగే నీళ్లకు కూడా తాము సొమ్ము చెల్లిస్తామని అతనికి విన్నవిస్తూ అతనితో చాలా సున్నితముగా మాట్లాడారు. అయితే అందుకు అతడు పూర్తిగా నిరాకరించాడు. ఇది అతడు దేవుని ప్రజలను పూర్తిగా వ్యతిరేకించటమే. ఇప్పుడు ఇజ్రాయేలీలు ముందున్నది 2 మార్గాలు. ఒకటి వెనుదిరిగి వెళ్ళటం, రెండవది వారితో యుద్ధం చేయటం. ఆ సమయంలో దేవుడు వారితో ఇలా అన్నాడు, చూడుము, సీహోనును అతని దేశమును నీకు అప్పగింప మొదలుపెట్టి ఉన్నాను. అతని దేశము నీదగునట్లు నీవు దాన్ని స్వాధీనపరచుకొన మొదలుపెట్టుము. ఈ సమయంలో వారు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే వారికి విశ్వాసము సంప్రాప్తిస్తుంది. వారు విశ్వాసం ఉంచారు, శత్రువుతో యుద్ధం చేశారు. మన ఆత్మీయ ఎదుగుదలతో అనేక విషయాలు మనకి అడ్డొస్తూ ఉంటాయి. మనం పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును స్వతంత్రించుకునే ప్రక్రియలో అనేకమైనవి మనల్ని వ్యతిరేకిస్తాయి. వాటిలో ఆచార వ్యవహారాలతో కూడిన మతాశక్తి ఒకటి. అది వాస్తవమైన వాక్య సత్యముల నుండి మనల్ని దూరముగా తీసుకుని వెళ్తుంది. అది జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతుంది. లోపల ప్రవేశించు వారిని అడ్డగిస్తుంది. వాస్తవానికి ఇది లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించు మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానం తప్ప వేరొకటి కాదు. ఈ గొప్ప అడ్డంకును మన నుండి తొలగించుకునేందుకు మనం చేయవలసింది ఒకే ఒకటి. మనం వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి సంపూర్ణ విధేయతను కనబరుస్తూ ముందుకు సాగాలి. తన ప్రజలు హెష్బోను దేశం ద్వారా వెళ్ళినట్లుగా దేవుడు సీహోనును అడ్డు తొలగించాడు. వాగ్దాన దేశం దిశగా అడుగులేసే మనము
మన మనస్సు అనే అడ్డంకును స్వాధీనం చేసుకోవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరము పొందుడి. అప్పుడు మాత్రమే సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించటము సాధ్యమవుతుంది. నిజముగా మన ఆత్మీయ జీవితాల్లో అనేకమైన ఆటంకాలు ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. చాలామంది ఆత్మీయంగా ఎదగలేకపోవచ్చు ఉన్నారు. పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాల్లో వెనుకబాటుతనాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. ఈ దినాలు అపాయకరమైన దినాలు, భయంకరమైన దినాలు. ఈ దినాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకొని యోగ్యముగా దేవుని కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాం. విశ్వాస యాత్రలో ఈ దినాల్లో అనేకమైన ఆటంకాలు కనిపిస్తూ ఉన్నాయి. అనేకమైన తప్పుడు బోధలు, అనేకమైన లోక సంబంధమైన విచారాలు మరి భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది తప్పు బోధల్లో చిక్కుకొని విశ్వాసం నుంచి తొలగిపోతూ ఉన్నారు. చాలామంది లోక ఆడంబరాలను ప్రేమించి విశ్వాస జీవితంలో నిలకడగా ఉండకుండా దేవునికి అపకీర్తి తెచ్చే విధంగా జీవిస్తూ ఉన్నారు. ప్రేమైన దేవుని యొక్క ప్రజలారా, మన విశ్వాస యాత్రలో ఉన్న అడ్డంకులను గుర్తించి మన విశ్వాసంలో ఎదగలేకపోవటానికి గల కారణాలను గుర్తించి మరి దేవుని యొక్క విషయాల్లో శ్రద్ధ కలిగి ఉండటం కొరకు ఆటంకాలన్నిటినీ విడిచిపెట్టి దేవుని కొరకు మనం జీవించవలసిన వారమై ఉన్నాం. నిజముగా ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారికి ఆటంకాలు వచ్చినాయి. ఆటంకాలలో వాళ్ళు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని యందు విశ్వాసం ఉంచారు, వారు విజయాన్ని పొందుకోగలిగారు. మన విశ్వాస జీవితంలో కూడా వచ్చే ఆటంకాలను ఎదుర్కోవటానికి దేవుని మీద ఆధారపడి జీవించడం మనం నేర్చుకుందాం. దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ధ్యానం చేస్తూ యోగ్యముగా ఆయన కొరకు జీవించటము మనం ప్రారంభిద్దాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియచేస్తున్నది. నిజముగా దేవుని బిడ్డలుగా ఈ లోకంలో మనం సాక్షులుగా ఆయన కొరకు జీవించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి. మన ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఆ విధంగా జీవిస్తూ పరలోక సంబంధమైన నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, జీవం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మానవులైన మా పట్ల నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్తులు ఉన్నప్పుడు అయ్యా మరి ప్రభా మోషేని పంపించి అద్భుతాలు జరిగించి మరి అక్కడ వారికి సంపూర్ణమైన విడుదల కలగజేసిన విషయాన్ని మాకు జ్ఞాపకం చేశారయ్యా, నీకు స్తోత్రాలు. వారికి వాగ్దానం చేసిన వాగ్దాన దేశానికి మీరు నడిపిస్తున్నప్పుడు ఆటంకాలు వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. మరి ఆ యొక్క ఆటంకాలన్నిటినీ తొలగించి వారిని చక్కగా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభా, మేము కూడా విశ్వాసముగా ఈ లోకంలో జీవిస్తుండగా అనేకమైన ఆటంకాలు వస్తుండగా వాటిని ఎదిరించడానికి కావలసిన శక్తిని, బలాన్ని మాకు దయచేయండి అయ్యా, ప్రార్థన చేయొచ్చున్నాం. మరి ముఖ్యంగా మరి పడిపోయిన విశ్వాసంను లేవనెత్తండి ప్రభువా. గురి తప్పి పడిపోయిన విశ్వాసులు లేపబడి చక్కగా జీవించడానికి, మంచి సాక్ష్యాన్ని కలిగి జీవించడానికి మీరే సహాయం చేయండి అయ్యా, నీకు వందనాలు. మరి ముఖ్యంగా వాక్యం ఇచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారిని విశ్వాసంలో స్థిరపరచండి, విశ్వాసంలో బలపరచండి, నిరీక్షణ కలిగి యథార్థత కలిగి యోగ్యముగా
అయ్యా నీ కొరకు జీవించడానికి మీరే సహాయం చేయండి అయ్యా. ప్రార్థన చేయించున్నాం. మా ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.